హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇది జనవరి 1 రోజు ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఇక్కడికి హుస్సేన్ సాగర్ వచ్చి ఒకటి ట్యాంక్ బండ్ వెళ్ళాము. తర్వాత లుంబిని పార్క్ వెళ్ళామన్నమాట. ఇక్కడంతా ఇది వ్యూ అనమాట. ఇది సెక్రటరీ ఏరియా, చాలా బాగుంది. ఇది కట్టిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. ఇంకా ఇది జనవరి 1 రోజు నైట్ వెళ్ళాం. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఆ రోజు అయితే జర్నీకే టైం అయిపోయింది. అసలు ఎందుకు వెళ్ళామా అనిపించింది అనమాట. ఇంటికి వచ్చేసరికి 12 అట్లా అయింది. ఎక్కువ ట్రాఫిక్ అయిపోయింది. ఇంకా మేము క్లోజింగ్ టైంకి లుంబిని పార్క్ వెళ్ళాము. అక్కడ కొంచెం బుద్ధుడి దగ్గరికి వెళ్ళేసి ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట. ఇంకా జర్నీకి ఆల్మోస్ట్ 4 hours అట్లా అయిపోయింది. ఇంకా ఇక్కడ కొంచెం ఊరికలా తిరిగేసి కొంచెం లైట్గా అలా స్నాక్స్ తినేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి అక్కడ కొంచెం సేపు ఉండేసి ఇంకా ఇక్కడ లుంబిని పార్క్ వచ్చాము. ఇది కూడా 9కి క్లోజ్ అనమాట. మేము చూసుకోలేదు. ఇంకా అక్కడ కొంచెం సేపు ఉన్నాము. తర్వాత బోటింగ్కి వెళ్దాం అనేసి ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళాము. ఇంతకుముందుకి లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళనిస్తలేరు అనమాట. కిడ్స్ అయితే కొంచెం వెళ్ళారు లోపలికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది మేము బోటింగ్కి వెళ్ళామన్నమాట. బోటింగ్ వచ్చేసి 100 రూపీస్, కిడ్స్కి వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఇది ఇంకా కొంచెం బుద్ధుడి దగ్గర కొంచెం సేపు ఉండేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యాము. మా ఇద్దరు తమ్ముళ్ళు, నేను, మా హస్బెండ్, మా బాబు 5 మంది వెళ్ళామన్నమాట. జనవరి 1 రోజు ఇది అనమాట. ఆల్రెడీ మేము చూసాము. ఇంకా మా చిన్న తమ్ముడు చూడలేదనేసి ఇంకా తీసుకెళ్ళామన్నమాట ఇక్కడికి. ఇక్కడ కొంచెం సేపు ఉండేసి ఇంకా రిటర్న్ అయ్యాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సెక్రటేరియా, అంబేద్కర్ స్టాచ్యూ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ లేజర్ షో ఉంటుంది కదా, కొంచెం ఇక్కడ కొంచెం సేపు ఉండి కొన్ని పిక్స్ తీసేసుకొని ఇంకా వచ్చేసాము. అక్కడ కొన్ని పిక్స్ తీసేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ అవుతుంది. ఆ 31st నైట్ అయితే ఇంకా మా కాలనీలోనే అందరం గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకున్నాము. జనవరి 1 31st నైట్ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట, న్యూ ఇయర్. ఇంకా వీడియో అయితే నేనేం పోస్ట్ చేయట్లేదు. అక్కడ స్నాక్స్ అలా తినేసి ఇంకా లుంబిని పార్క్లో తర్వాత అయితే బోటింగ్కి వచ్చేసాము ఇక్కడికి. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా తర్వాత ఇది రిటర్న్ అవుతున్నాము అనమాట. ఇంకా ఆల్రెడీ కొంచెం సేపు ఉన్నాము, ఒక 15-20 minutes అంతే. ఇంకా రిటర్న్ అయిపోయాము. మేము రిటర్న్ వచ్చేటప్పుడు కార్నర్లో కూర్చున్నాము అనమాట.
ఇంకా మేము 5 మెంబర్స్ వెళ్ళాము ఇక్కడికి. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాం. అంత టేస్ట్ అనిపించలేదు, ఏం బాగాలేదన్నమాట అక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ డే అనమాట. చిల్లీ పన్నీర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. చాలా బాగుంది, టేస్ట్ మంచిగా ఉందన్నమాట ఇది. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఉగ్గాని ఉంటుంది కదా, అది చేశాను. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. లాస్ట్ సాటర్డే వ్లాగ్. ఇక్కడ వచ్చేసి సంక్రాంతి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. నేను ఇదే సింపుల్గా డ్రెస్ వేసుకున్నాను. ఇది వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను అనమాట. టీషర్ట్ వచ్చేసి రీసెంట్గా తీసుకున్నాను. ఇది లైట్ బ్లూ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే చాలా బాగుందని, కంఫర్ట్గా ఉంది. ఇంకా రోజైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము షాపింగ్కి వెళ్ళాము 11కి అలా. ఫస్ట్ అయితే స్టైల్ అండ్ యూనియన్కి వెళ్ళాము, తర్వాత వచ్చేసి జూడియోకి వెళ్ళాము. ఇది వచ్చేసి స్టైల్ అండ్ యూనియన్ అనమాట. ఇది జూడియో పక్కనే ఉంటుంది. అయితే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. ప్రైజెస్ అనేవి రీజనబుల్ ఉన్నాయి, బాగున్నాయి. న్యూ కలెక్షన్ ఉందన్నమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని షర్ట్స్ అలా తీసుకున్నాము. ప్రైజెస్ కూడా నార్మల్ ప్రైజెస్ ఉన్నాయి, అంత ఎక్కువ ఏం లేవు. ఇక్కడ కొంచెం షాపింగ్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి జూడియోకి కూడా వెళ్ళాము. ఇంకా ఇక్కడ సంక్రాంతి షాపింగ్ అయితే చేసామన్నమాట. ఇక్కడ నేనైతే ఏం తీసుకోలేదు, మా తమ్ముడు, మా హస్బెండ్, మా బాబు అయితే డ్రెస్సెస్ తీసుకున్నారు. ఇక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది షేర్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి స్టైల్ అండ్ యూనియన్లో ఇక్కడ అన్ని షర్ట్స్ తీసుకున్నాం. షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి, డిఫరెంట్గా. సో ఒక్కొక్కరు 2 తీసుకున్నాము అన్నమాట. షర్ట్స్ వచ్చేసి ఈ షర్ట్ వచ్చేసి మనకి 800 అలా పడుతుంది అనమాట. రెగ్యులర్ వేసుకోవడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాం. $700 అనమాట. ఇది షర్ట్ వచ్చేసి అదొకటి తీసుకున్నాం, ఇదొకటి. ఇవి వేసుకుంటే ఇంకా చాలా బాగున్నాయి చూసేదానికంటే. ఎప్పుడు రొటీన్గా ఎందుకనేసి ఈసారి ఇలా డిఫరెంట్గా తీసుకున్నారు. ఇంకా అన్ని షర్ట్స్ వచ్చేసి $699 పడ్డాయి.
ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ప్యాటర్న్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మాకు ఇవి నచ్చి ఇవి తీసుకున్నాం. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మా బాబు కూడా 2 షర్ట్స్ తీసుకున్నా, చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి మనకి 450 పడుతుంది. ఈ 2 షర్ట్స్ అయితే తీసుకున్నాం. ఇంకా అంతే. ఇవి వచ్చేసి స్టైల్ అండ్ యూనియన్లో తీసుకున్నాం. నెక్స్ట్ జుడియోలో వచ్చేసి అక్కడ కూడా టీ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇది స్వెట్ షర్ట్ అంటాం కదా, అవి టీ షర్ట్స్ అయితే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది జుడియోలో. అండ్ జీన్స్ ప్యాంట్స్ కూడా చాలా బాగున్నాయి. నార్మల్ షర్ట్స్ అంతగా అనిపించలేదు అనమాట ఇక్కడ. ఇంకా అదొకటి మెరూన్, ఇదొకటి బ్లాక్ తీసుకున్నాం. ఇవి కూడా అన్ని 700 పడ్డాయి. ఇంకా ఇది వచ్చేసి సీ బ్లూ ఉంటుంది కదా, ఆ కలర్ అనమాట. ఈ కలర్ చాలా బాగుంది. సో అదొకటి తీసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇక్కడ 2 ప్యాంట్స్ తీసుకున్నాం అనమాట. ఇది రెగ్యులర్గా వేసుకునే ప్యాంట్, కాటన్ ప్యాంట్ ఉంటుంది కదా అది. ఈసారి ఇది ఒకటి జీన్స్ తీసుకున్నాం. ఆ ప్యాంట్ వచ్చేసి 1000 రూపీస్ పడింది. ఇది వచ్చేసి 900 పడింది అనమాట. ఇంకా ఈ 2 అయితే తీసుకున్నాం. ఇంకా జుడియోలో అయితే కొంచెం షాపింగ్ చేసామన్నమాట. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.